న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంటూరులోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అధికారులు ఆకస్మిక సోదాలు. క్వాలిటీ ఫుడ్ కోసం అమరావతి SRM విద్యార్థుల ఆందోళన. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం. SI సాయిబాబు ఆధ్వర్యంలో దేశభక్తి గీతం ఆలాపన. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఎదుట BC మౌన దీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టర్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలో మట్టి మాఫియా దిగ్గజాల అక్రమ మట్టి దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. అనుమతులు ఉన్నాయంటూ పర్యావరణ కాలుష్య నియంత్రణ శాఖల అనుమతులు లేకుండానే గనుల శాఖను గాలికి వదిలి రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వేస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై పత్రికల్లో కథనాలు వెలువడుతూ ఓవైపు అధికారుల చర్యలు తీసుకున్నా సైతం లెక్క చేయకుండా దందాను కొనసాగించడం గమనార్హం. మట్టిని JCB యంత్రాల సాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని పగలు రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ల అతివేగానికి ఇతర వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువ ట్రిప్పులు పోయాలని అత్యుత్సాహంతో అత్యంత వేగంగా ట్రాక్టర్లను నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని మండల వ్యాప్తంగా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SI N సాయిబాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. దేశభక్తి స్ఫూర్తిని నింపిన ఈ వేడుకలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశం పట్ల తమ భక్తి నిబద్ధతను వ్యక్తపరిచారు.
మంచిర్యాల జిల్లా భారత జాతీయ గేయమైన వందే మాతరంను రచించి 2025 నవంబర్ 7 నాటికి 150 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నవంబర్ 7న నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు విద్యా సంస్థల్లో, కార్యాలయాల్లో ఒకే నిర్ణీత సమయంలో సామూహికంగా ఈ గేయాన్ని ఆలపించారు. స్వాతంత్ర పోరాటంలో ఈ గేయం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చి సామాన్యులను సమరయోధులుగా మార్చింది. भारत माता की जय। अटेंशन। सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं कोटि कोटि कंठ कल कल निनाद कराले कोटि कोटि भुजै धृत कर करवाले अबला के नोमा ए तो बले बहुबलधारिणी नमामि तारिणी रिपुदलवारिणी मातरं वन्दे मातरं। వందే మాతరం 150 సంవత్సరాల సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ లోహితలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సామూహిక వందే మాతరం గేయాలాపన.
పరకాల మండలం నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్ తినిపించి శాల్వాతో సన్మానించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు. కార్డులు 94 ఇచ్చినాం. మరి 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ వస్తే మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాకుండా మిగతా రేషన్ కార్డులలో కూడా 73 మంది కుటుంబ సభ్యుల పేర్లు అదనంగా చేర్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇవాళ మనం చేస్తే రైతు రుణమాఫీ 384 మందికి 4,34,71,000 ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. అదేవిధంగా రైతు బీమాకి వచ్చి డ్రైనేజీలు ఇస్తాను అని మీకు మాట ఇచ్చాను. ఈ 2 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు మనము మొత్తం నియోజకవర్గంలో 11 కోట్ల, ఇది మనకు ఒక రకంగా ఒక సంతృప్తినిచ్చే కార్యక్రమం అని చెప్పి చెప్పునా లేదా అని చెప్పి ఛాలెంజ్ చేసి అడిగిండు అంటే నిజంగా నాకు చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తున్నాను. నేను మిగిలిన చెప్పాలి అని అంటే ఇవాళ మీ యొక్క నాగారం గ్రామమే ఇవాళ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పక తప్పదు. ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి 45 మందికి, అదేవిధంగా మనం చూస్తే ఎల్ఓసీలు అంటే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి 3 మొత్తము 19,74,000 ఇచ్చినాము అని అంటే ఇవన్నీ ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి మన దగ్గర. ఈ 48 అమౌంట్ వేసుకొని ఇవాళ పూర్తి చేసుకోవడం అనేది నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి స్థాకిన శాసనసభ్యుడిగా నాకు మీరు ఇచ్చిన ఒక గొప్ప కానుక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ గృహ ప్రవేశాలు చేసిన కుటుంబ సభ్యులు ఎంత మటుకు సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. నేను 94 నుండి 2004 వరకు కూడా నర్సంపేట నియోజకవర్గ చాలా ఇళ్ళు ఇచ్చిన, వేలల్లో ఇచ్చా. ఇళ్లకు ఈరోజు ఇచ్చిన ఇళ్లకు చాలా తేడా ఉంది. ఈరోజు పక్కా గృహాలు, అదేవిధంగా కాగితం మీద ఇల్లు ఇవ్వడం కాదు, ఫిజికల్గా బిల్డింగ్లు ఇల్లు ఏర్పాటు జరగాలి అని ఒక నిబద్ధతతోటి, ఒక నియంత్రణతోటి, మన వాళ్ళు ఏమనుకుంటారా బయట వాళ్ళు ఏమనుకుంటారా అనే ఆలోచన లేకుండా అర్హత గల వ్యక్తులకే ఈరోజు మనం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
డ్రైవర్ అన్న జర జాగ్రత్త, ఎంతో మంది ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామానికి చెందిన సింగరబోయిన రాజు యాదవ్ స్కూల్ పిల్లల ఆటోలు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు డ్రైవర్లతో మాట్లాడుతూ 2 చేతులు జోడించి దండం పెడుతూ పాదాభివందనం చేసుకుంటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో చేవెళ్లలో జరిగిన బస్ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని, కన్నీటి పర్యమంతం అయ్యారు. ఎదురుగా వచ్చే వాహనాలకు మనమే సైడ్ ఇవ్వాలని కోరారు. లేదండి, ఎందుకంటే ప్రయాణం చేసి జోడించి మొక్కుతానా దయచేసి జర నిదానంగా ఉండాలి, నిదానంగా ఉండాలి. ఎందుకంటే ఎదురు వచ్చి అరచేతిలో పెట్టుకొని ఉన్నాయండి. కాబట్టి దయచేసి మీ కాళ్ళు జోడించి మొక్కుతున్నామండి. దయచేసి నిదానంగా వెళ్ళాలి. దయచేసి కొంచెం సైడ్ జరుగుతున్నారు. మీరు డ్రైవింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజు యాదవ్, మాది కళ్యాణ్ గ్రామం, లింగాల గణపురం మండలం, జనగామ జిల్లా. ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేమిటంటే డ్రైవర్ అన్న జర జాగ్రత్త, ప్రయాణికుల ప్రాణాలు మీ అరచేతిలో ఉన్నాయి అని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కళ్యాణ్ గ్రామంలో ఒక నిరసనగా ఆర్టీసీ బస్ వాళ్ళకు కానీ, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ మరియు స్కూల్ డ్రైవర్లకు కానీ ఒక చిన్న సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి కర్నూలులో జరిగిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. కాలి బూడిదై ఎంతోమంది ప్రయాణికులు మరణించడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. అది మర్చిపోక ముందే చేవెళ్ల వద్ద అతి దారుణంగా ఆ ప్రమాదాన్ని తలుచుకుంటేనే గుండెలు అవసిపోయే పరిస్థితి. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకనగా ఆర్టీసీ బస్సు అతి వేగమా, టిప్పర్ అతి వేగమా అనేది తర్వాత పక్కన పెడితే, ఎందుకంటే వచ్చే వెహికల్కు సైడ్ ఇవ్వకపోవడం వల్ల జరిగిందా, ఎలా జరిగిందో తెలియదు. కానీ ఆ ప్రమాదాన్ని తలుచుకుంటేనే ఆ తల్లిదండ్రుల శ్లోకం అది దారుణంగా ఉందండి. అదేవిధంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతో మంది ఆ బస్సులో ఉండడం జరిగింది. కావున దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నానండి. వచ్చే వెహికల్కు ఖచ్చితంగా డ్రైవర్ అన్నలు దయచేసి మీరు ఖచ్చితంగా సైడ్ ఇవ్వండి. పోటీగా నేను సైడ్కు పోనని పోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మా యొక్క కళ్యాణ్ గ్రామంలో వాటర్ కంపెనీ, టాటా వాటర్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎన్నో వెహికల్లు రావడం కూడా జరుగుతుంది దానికి కంపెనీకి. కావున ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని ఆ వెహికల్లకు జాగ్రత్తగా వచ్చే వెహికల్ కూడా జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా కంపెనీ వారికి కూడా కొన్ని టాటా కంపెనీ వారికి, మా కళ్యాణ్ టాటా కంపెనీ వారికి కూడా సూచనలు ఇవ్వాలని నేను ఈ యొక్క సమాజం తరఫున కోరుకుంటున్నాను. గ్రామ సచివాలయాల పేరు మారుస్తున్నాం, విజన్ యూనిటీగా పేరు మార్చి సమర్థంగా వాడాలి అని సీఎం చంద్రబాబు 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిటీ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిటీ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం, పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నట్లు ఆరోపణలు. పిఠాపురంలోని మాధవనగర్లో ఓ ఇంట్లో నకిలీ నెయ్యిని గుర్తించిన రెవెన్యూ అధికారులు. 30 డబ్బాలలో కల్తీ నెయ్యి నిల్వ చేసిన దుండగులు.
గోదావరికని పట్టణంలో రోడ్డు ప్రక్కన ఉన్న మైసమ్మ గుడులను మున్సిపల్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్తో రాత్రి దొంగల్లాగా కూల్చడాన్ని నిరసిస్తూ గోదావరికని చౌరస్తాలో బీజేపీ వీహెచ్పీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి టీబీజీకేఎస్ కార్యాలయం ముందు ఆటో స్టాండ్ అడ్డా వద్ద కూల్చిన మైసమ్మ గుడి వద్ద నిరసన తెలిపి కూల్చిన గుడిని నీళ్లతో కడిగి పూజలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ వీహెచ్పీ నాయకులు మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన ఉన్న మైసమ్మ గుడిలో రోడ్డుకు అడ్డుగా ఉంటే అక్కడి వారితో మాట్లాడి పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా కూల్చడం హిందూ సమాజాన్ని అవమానపరచడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు మైసమ్మ గుడులను ప్రజలకు సంవత్సరానికి ఒకసారి పట్టించుకొని వదిలేయడం కారణంగా వాటిపై ఉమ్మివేయడం, మూత్ర విసర్జన చేస్తున్నారని, సనాతన ధర్మాన్ని కించపరచడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సమాజాన్ని ఢీకొనాలంటే డైరెక్టుగా రండి, ఇలా దొంగచాటున రాకండి అని హెచ్చరించారు. దారి మైసమ్మ తల్లి గుడ్లపై దాడులు చేసిన మున్సిపల్ అధికారులను వెంటనే దారి మైసమ్మ తల్లి గుడ్లపై దాడులు చేసిన మున్సిపల్ అధికారులను వెంటనే జై శ్రీరామ్ 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 भारत माता की जय भारत माता की जय दुर्गा माता की जय दुर्गा माता की जय धार्मिक सभा तल्ले के धार्मिक सभा तल्ले के तुलसी माता की जय दुर्गा माता की जय दुर्गा माता की जय धार्मिक सभा तल्ले की जय धार्मिक सभा तल्ले की जय धार्मिक सभा कुल्ला మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. దేవాలయాలపై దాడుల ఖబర్దార్ ఖబర్దార్ దేవాలయాలపై దాడుల ఖబర్దార్ ఖబర్దార్ డౌన్ డౌన్ అయిపోయిన కొబ్బరికాయలు ఖబర్దార్ 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 మున్సిపల్ అధికారులారా ఖబర్దార్ ఖబర్దార్ దేవాలయాలపై దాడుల ఖబర్దార్ ఖబర్దార్ దేశీ బంధు జగో హిందూ దేశీ బంధు జగో హిందూ దేశీ బంధు హిందూ దేవాలయాలపై దాడిని హిందూ దేవాలయాలపై దాడిని హిందూ దేవాలయాలపై దాడిని హిందూ దేవాలయాలపై దాడిని అక్రమంగా హిందూ దేవాలయాలపై దాడిని అక్రమంగా హిందూ దేవాలయాలపై దాడిని రాత్రి సుమారు 3:30 తెల్లవారుజాము నుంచి వెళ్ళి గోదావరికనిలో దారి మైసమ్మలను మున్సిపల్ అధికారులు కూలగొట్టామని ఈరోజు ప్రకటించారు. ఈ ప్రకటనను నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను, మున్సిపల్ అధికారులను, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఇతరత్ర ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తిరిగి అదే ప్లేసులలో దారి మైసమ్మలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. హిందూ దేవాలయాలను కూలగొట్టినట్టు ఇతర మతస్థుల దేవాలయాలను కూలగొడతారా? ఇంకా ఒకవేళ గోదావరికనిలో కూలగొడదామనుకుంటే రామగుండంలో ఉన్నాయి, అక్కడ శ్రీనివాస్ టాకీస్ దగ్గర ఉన్నాయి, ఇక్కడ 7 పోలీస్ స్టేషన్ వెనుకున్నది, జేఎం కాలనీ ఏరియాలు ఉన్నాయి. రామగుండంలో అయితే విచ్చలవిడిగా పెట్టుకున్నారు. అవి జోలికి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను గొడవొట్టి హిందూ మనోభావాలను గాయపరిచిన ఈ దీని వెనుక ఎవరున్నాయి, కుట్రదారులు ఎవరున్నా సమాజానికి తప్పైన దానికి క్షమాపణ చెప్పాలి. జరిగిన నష్టపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను చూపెడతాం, హిందూ సమాజం దెబ్బంటే ఏంటో చూపెడతామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.